నశించాలి నశించాలి. 26వ తేదీ డివిజన్ల వారీగా ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి తోటి కార్మిక బృందానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన జోగిపేట్ డివిజన్ డిఈ ఆఫీస్ గారి ముందల ధర్నా కార్యక్రమానికి పూనుకున్నటువంటి మన ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి శాంతియుతంగా ధర్నా చేయడానికి మేము సిద్ధమయ్యాము. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించకపోతే ఇదే నెలలో కోరని కోరికలు కావు, తీరని కోరికలు కావు, న్యాయమైనవే. మేము చేస్తున్నటువంటి పనిని మాకు గౌరవప్రదంగా కల్పించి మాకు సముచితమైన న్యాయం చేయాలని నేను ఈ సభాముఖంగా యాజమాన్యానికి కానీ అటు ప్రభుత్వానికి కానీ నేను విన్నపించుకుంటున్నాను. ఏ విధంగా అయితే మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ సంస్థలో అనేక ఒడిదొడుకులకు ఎదుర్కొని అనేక ఇబ్బందులకు గురికొని మా కుటుంబాలని కూడా లెక్క చేయకుండా రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి ఈ సంస్థ బాగు కోసం, ఈ సంస్థ మనుగడ కోసం నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ని ప్రజలకి మేము రాత్రి పగలు కష్టపడి అందిస్తున్న తరుణంలో మాకు తగిన ఫలితం కానీ మాకు శ్రమకి మేము చేస్తున్నటువంటి పనికి గుర్తింపు లభించకపోవడం చాలా దారుణమని, చాలా అన్యాయమని నేను ఈ సభాముఖంగా ప్రభుత్వానికి అటు యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. అయ్యా పెద్దలారా, మొండి వైఖరిని వీడండి. మేము ఎక్కడి నుంచో రాలేము. ఈ సంస్థలోనే గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఈ సంస్థలో 2 రకాల రూల్స్ పెట్టడం జరిగింది. ఒక రకమైన రూల్స్ ఒకరికి, ఇంకొక రకమైన రూల్స్ ఇంకొకరికి. మరి మేము చేసేది ఇద్దరం కూడా ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు మా సంస్థలో మరి మా జీతాల్లో కానీ మాకు గుర్తింపులో కానీ వ్యత్యాసం కల్పిస్తున్నారు. అయ్యా ఈ వ్యత్యాసం ఎందుకని మేము మీకు నిలదీస్తూనే వస్తున్నాము, అడుగుతూనే ఉన్నాము. కానీ మీకు నిమ్మకు నీరెత్తనట్టుగా పెడచెవిన పెడుతున్నారు. అలా పెడచెవిన పెట్టినందుకే మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పూనుకున్నాము. ఇదే ధర్నా మీకు ఇంకా చిన్నగా అనిపిస్తే 30వ తారీఖులో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఉంటాయి. నిరాహార దీక్ష సమ్మెలు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని మీకు సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.